హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళైతే మన గేదెలకి ఆవులకి డైరీ ఫామ్లో ఉన్న వాటికి గడ్డి కోస్తున్నాం. అంటే డైలీ కోస్తాం. ఇవాళ మీకు ఒక గడ్డి రకం గురించి చెప్తాను. ఇది రెడ్ కలర్లో కనబడుతుంది కదా, కొంచెం రెడ్ బ్రౌన్ కలర్లో. సో ఈ గడ్డి వచ్చేసేపాటికి ఆస్ట్రేలియన్ రెడ్ నైపర్ గ్రాస్. ఇది కోసేమని ఎలా అవుతుంది. సో దుబ్బులు చూసారుగా ఎలా చేస్తున్నాయో. ఇది సెకండ్ కట్టింగ్, దాదాపు 20-30 దుబ్బులు చేసినాయి. కాకపోతే దీనికి కొంచెం నూగులాగా ఉంటుంది. షార్ప్గా కోసేటప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకుని కోసుకోవాలి. బ్రష్ కట్టర్ ఉంటే ఇంకా మంచిది. దీనిలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది లేతగా ఇలా ఈ రేంజ్లో ఉన్నప్పుడు కోసుకుంటే చాప్ కటింగ్ అవసరం లేదు. ఇంకొంచెం కర్ర ముదిలితే చాప్ కట్టర్లో వేసి కొట్టచ్చు. సూపర్ నైపర్ కన్నా ఇది కొంచెం స్పీడ్గా గ్రోత్ ఉంది. ఇది చాలా బాగుంది గడ్డి. గేదెలకి ఆవులకి కొంచెం కోస్తే చాలు, మోపు అయిపోద్ది. కాకపోతే ఇది కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలి. ఇది బ్లేడ్ లాగా తెగుతూ ఉంటుంది చివర్లో. షార్ప్గా ఉంటుంది. గడ్డి అయితే చాలా మంచి గడ్డి. చూసారు కదా రెడ్ కలర్లో ఎలా మెరుస్తుందో. మీకు చూస్తేనే తేడా అర్థమైపోద్ది. ఇది చాలా మంచి గడ్డి.